తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం ఎంవైఆర్ కన్వెన్షన్ హాల్, పాత బల్బ్ ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 25 బుధవారం, కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 26 గురువారం, నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 28 శనివారం, గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతపడకుడి. ఎంత అద్భుతమైన వాగ్దానం దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏమి తిందుమో, ఏమి ధరించుకుందామో, ఏమి త్రాగుదమో అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అయితే ఈరోజు వాగ్దానము, చింతపడకుడి. ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నావు? అయ్యో, అందరికీ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, అందరికీ ఎల్ఐసీలు ఉన్నాయి, అందరూ పొదుపుగానే ఉన్నారు, అందరూ ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉన్నారు. నా కొడుకుకి నేనేమీ దాయలేకపోయాను, నా కుమార్తె నిమిత్తం ఏ పాలసీ కట్టలేకపోయాను, ఏ బీమా నాకు లేదు, ఎవరూ లేరు, ఏది సంపాదించలేదు. ఏమన్నా కష్టం వస్తే ఏంటి పరిస్థితి? ఏదైనా కష్టం వస్తే ఎలాగా? ఏం తింటాం, ఏం తాగుతాం, ఏంటి అని ఆలోచిస్తూ ఆవేదన చెందుతున్నావు. దేవుడు నిన్ను చూశాడు. ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని మీరు ఎందుకు చింతిస్తున్నారు? వీటన్నిటి గురించి అన్యజనులు, అంటే దేవుణ్ణి ఎరుగని వారు ఆలోచిస్తారు. నీ సంపద, నీ పొదుపు, నీ పాలసీ, నీ బీమా, నీ ఇన్సూరెన్స్, ఎవ్రీథింగ్ అన్నీ నీవు నమ్మిన తండ్రి అయి ఉన్నాడు. ఎప్పుడు ఏదో అవసరం ఆయన అన్నీ సమకూరుస్తాడంతే. అయ్యో, బిడ్డ పెళ్ళికి ఏం దాయలేదు, ఫలానా వారు మా తోటికోడలు వారు జాగ్రత్త చేసుకున్నారు కనుక వారు ఆ ₹1 ఆ రూపాయి దాచుకున్నారు కనుక పెళ్లి సమయానికి అన్నీ అందొచ్చినాయి, డబుల్ అయ్యి వచ్చినాయి. నా భర్త ఏం సంపాదించలేదు, నేనేం సంపాదించలేదు, అయితే నాకు ఏది సిద్ధపాట్లు లేకుండా అయిపోయింది. ఏ రోజు ఆ రోజే పెట్టిన గొట్ట పొయ్యిలో పెట్టానట్టు అయిపోయింది. ఏం సంపాదించలేదు, ఏంటి ఇల్లు కూడా సంపాదించలేదు, ఫ్లాట్ లేదు, అది లేదు, ఇది లేదు. ఇక మీరు దాని గురించి వదిలేయండి. నీతో దేవుడు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, చింతపడకుడి. చింతించకు, తలబాదుకుంటున్నావు. పోనీ ఎక్కువ చింతపడటం వల్ల ఏమైనా వస్తుందా నీకు? ఇక్కడ దేవుని ఆత్మ చెప్తా ఉంది, వీటన్నిటి గురించి అన్యజనులు, దేవుడిని కలిగి లేని వారు ఆలోచిస్తారు. నీవు ఎక్కువ ఆలోచిస్తున్నావు అంటే నువ్వు దేవుని కలిగి లేవన్నమాట. ఈరోజు దేవుని ఆత్మ చెప్తుంది, నీవు నమ్మిన దేవుడు నీ చింత యావత్తును తీరుస్తాడు. ఆయన బీమాలు, డ్రామాలు సంపాదించినవన్నీ కూడా అక్కడికి అయిపోతాయి. ఏది లేకుండా నువ్వు దేవుని మీద ఆధారపడి యథార్థంగా బ్రతికేవు చూడు, నీ యథార్థత ఎన్ని 100 రెట్లు, 1000 రెట్లు అభివృద్ధి కలుగుతుందో నీవు చూచి సంతోషిస్తావు. యెషయా గ్రంథంలో ప్రవక్త అంటాడు, ప్రవక్త ద్వారా నీ గుండె కొట్టుకుంటుంది, నువ్వు చూచి ప్రకాశిస్తావు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం అనుకుంటాను. నీవు చూచి ప్రకాశిస్తావు, నీ గుండె కొట్టుకుంటుంది. సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు తేబడను. దేవునికి మహిమ కలుగును గాక. ఏం భయపడద్దు. ఎలా చేయాలి పెళ్ళి, ఎలా ఇల్లు కట్టాలి, ఎలా ప్రయాణానికి? నా జీవితంలో ఇప్పుడు ఇలాగ అయిపోలేదు నేను.
ఏ ఆధారం లేదు. పైకి ఎలా బ్రతుకుతున్నాను, షోగా బతుకుతున్నాను, కానీ ఏ ఆధారం లేదు, ఏది లేదు, ఏ బేస్ లేదు అని అనుకుంటున్నావా? చింతపడకుడి. ఏమి తిందుమో, ఎలాగ బ్రతుకు, ఈ ఉద్యోగం పోతే ఎలాగా, ఈ ఆధారం పోతే ఎలాగా, వాళ్ళు వదిలేస్తే ఎలాగా, వీళ్ళు వదిలేస్తే ఎలాగా, ఇదేలాగా అదేలాగా. చింతపడకుడి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని మీరు చింతపడకండి. వీటన్నిటి గురించి అన్యులు ఆలోచిస్తారు, చింతిస్తారు. నేను మీ పక్షంగా ఉన్నాను అన్నాడు. ఎంత పెద్ద బలమైన మాట అంటే అందులో ఇంకొక మంచి మాట కనబడుతుంది. 32వ వచనం కూడా చదవండి. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. నీకు పెళ్ళికి డబ్బులు కావాలని, ఇల్లు కొనడానికి డబ్బు కావాలని, నువ్వు అన్నీ తిరగటానికి చేయటానికి ఆరోగ్యం కావాలని, పెళ్లి పనులు చేయటానికి నీకు బలం కావాలని, అన్నీ ఆయనకు తెలుసు. సంతోషంగా ఉండు, భయపడకు, చింతపడకపోకు. నా మనవరాలు పెళ్ళి ఎలా జరుగుతుంది, నా మనవరాలకి నేను ఏమి ఇవ్వగలను, ఇంకా ఏమీ లేదు, వారు ఏం సంపాదించట్లేదు, అయ్యో ఎలాగా, ఇంకా అయ్యో అయ్యో అని ఎన్నని చేస్తావు. ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎన్నో ఆలోచన చేసి ఏం చేసావు? ఏం చేయలేదు కదా. నువ్వు ఆలోచన చేయటం మానేసి నీవు దేవుడి మీద ఆధారపడు. నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, చింతించి మూరుడు ఎక్కువ ఎవరు చేసుకోలేరు కనుక మీరు చింతపడద్దు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని దేని గురించి మీరు చింతపడద్దు. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. మేము మార్కాపురం నుంచి చిలక చక్రవర్తి సారు, సీనియర్ అడ్వకేట్ మార్కాపురం. నేను సార్ దగ్గర జూనియర్గా 4 ఇయర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సార్కి అనారోగ్యం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్ళాము బాడీ చెకప్కి. ఏదో సీరియస్గా ఉన్నాను, ఐసీయూలో పెట్టారు. మెడికల్ రియాక్షన్ అనేది జరిగింది, వాళ్ళంతా వాపు వచ్చింది అని చెప్పారు. ఒక 5 days ఐసీయూలోనే పెట్టారు. సరే సార్ రికవర్ అయ్యారు, డిశ్చార్జ్ చేస్తున్నాము అని చెప్పారు. సరే అని రిపోర్ట్ ఇచ్చారు. కిందికి వెళ్ళి బ్యాలెన్స్ అమౌంట్ కట్టమన్నారు. నేను కిందికి వెళ్ళి బ్యాలెన్స్ అమౌంట్ కట్టున్న క్షణంలోనే పైన మళ్ళీ కాల్ వచ్చింది. సార్కి ఎమర్జెన్సీగా మళ్ళీ సీరియస్ అయ్యింది, ఎంఐసీకి షిఫ్ట్ చేయాలి అని చెప్పారు. నేను గబగబా పైకి వెళ్ళి చూసేసరికి సార్కి బాగా ఆయాసము, బీపీ ఏమో 200 దాటి, షుగర్ కూడా 400కి వచ్చేసింది. సార్ వాళ్ళు నైట్ గడిస్తే కానీ ఏ విషయమైంది చెప్పలేము, ఎంఐసీకి షిఫ్ట్ చేస్తున్నాం అన్నారు. పాస్టర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఒంట్లో కానీ ఇంట్లో కానీ ఏ సమస్య ఉన్నా 7 సిలువలు వేసుకోమని. ప్రార్థన ఆయిల్ ఎప్పుడు బ్యాగులోనే ఉంటుంది. ఎందుకని ఎమ్మటే సార్కి 7 సిలువలు వేసాను. ఆ నైట్ ప్రార్థన చేసుకుంటే పొద్దున కల్లా డాక్టర్ వచ్చి 3 రోజుల్లో డిశ్చార్జ్ చేయొచ్చు. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే, మా ఫ్యామిలీస్కి మేము 3 పూట్ల అన్నం పెట్టుకుంటున్నామంటే రోజు వచ్చే పాస్టర్గా వాగ్దానం వల్లనే మేము నిల్చొని ఉన్నాం. రోజు మేము ఆయన వాగ్దానం వినండి, ఏ పని మటు కోర్టుకు కూడా వెళ్ళాం. ఇక్కడి నుంచి వెళ్ళాక ఎలాంటి మెడిసిన్ వాళ్ళలేదు, ఎలాంటి టెంపరేచర్ వాళ్ళలేదు. సార్కి ఆ రోజు తైలము సార్ వేసేటప్పుడు కూడా మీకు ఏది ఉండదు ఒంట్లో, అంతా క్యూర్ అయిద్దని పాస్టర్ గారు చెప్పారు. ఇప్పుడు సార్ క్యూర్ అయి వచ్చారు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం ఎంవైఆర్ కన్వెన్షన్ హాల్, పాత బల్బు ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 25 బుధవారం, కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 26 గురువారం, నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 28 శనివారం, గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. పాస్టర్ గారికి వందనాలు.
నాకైతే ఫస్ట్ 2 ఆడపిల్లలు పుట్టారండి. ఒక పెద్ద పాపకి 6 years, చిన్న పాపకి 3 years. నెక్స్ట్ తర్వాత బాబు కావాలని మేము అనుకున్నాం జరిగిందండి. అయితే విశాఖ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బాబు పుడతారు కన్ఫామ్గా అని చెప్పేసి అన్నారండి. అయితే ఫస్ట్ నేను నమ్మలేదండి. అయితే ఒకసారి చూద్దామా అని చెప్పి 7 వారాలు వస్తాను, నిజంగా జరిగితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను, పుట్టిన బిడ్డను కూడా దేవుడి సన్నిధికి తీసుకొస్తాను అని చెప్పి అనుకున్నానండి. అలాగే 7 వారాలు వస్తాను అనుకున్నాను. 5వ వారంలోనే నేను కన్సీవ్ అయ్యాను. అలాగే నాకు దేవుడు కుమారుని ఇచ్చాడండి. మరి అందుని బట్టి దేవునికి స్తోత్రాలండి. అలాగే నార్మల్ డెలివరీ అయ్యిందండి. బాబు కూడా ఆరోగ్యంగా ఉన్నాడు. ప్రార్థన చేసిన ఇస్సాక్ పాస్టర్ గారు నిజంగా ప్రార్థన శక్తిలో శక్తి ఉందండి. ఆ శక్తిని నేను చూశాను కాబట్టి నేను ఇంత ఇదిగా చెప్తున్నానండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం MYR కన్వెన్షన్ హాల్, పాత బల్బ్ ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 25 బుధవారం, కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెళ్లి రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 26 గురువారం, నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 28 శనివారం, గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నేను ప్రతిపాడు గ్రామం అండి మాది. నేను అన్యురాల్ని. కానీ ఈయన ప్రార్థనలు విని నేను చాలా బలపడ్డాను. ఒకసారి ఇస్సాకయ్య గారు ఒక కొబ్బరి చెట్టుకి పురుడొచ్చిందని ఆయన చెప్పడం జరిగింది వాక్యంలో. అది చాలా కొబ్బరికాయలు కాసాయని చెప్పారు. అది నేను విని మా మామిడి చెట్టు కూడా 15 సంవత్సరాలు అయిందండి, పెద్ద చెట్టు అది. కానీ ఇప్పటి వరకు కాపు కాయలేదు. కాపు కాస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని తైలం తీసుకెళ్ళి కొబ్బరి చెట్టుకి వేయడం జరిగిందండి. ఊహించిన రీతిలో 15 సంవత్సరాల నుంచి కాపు కాయంది, పెద్ద పెద్ద కాయలు మీరు చూస్తే ఆశ్చర్యపడతారు. నేను కూడా తీసుకొచ్చాను. విచిత్రంగా సాక్ష్యం చెప్పడానికి కూడా దేవుడి కృప చూపించాడు. ఇదిగోండి ఎంత పెద్ద పెద్ద కాయలంటే అసలు చుట్టూ జనాలందరూ ఎంతో ఆశ్చర్యపడిపోయారు. ఎంత పెద్ద పెద్ద కాయలు చూసారా, ఎంత ఆశ్చర్యపడ్డారంటే చుట్టూ జనాలు. అంతేకాదు నాకు ముగ్గురు బాబాయిలు, మా నాన్నగారు పెద్ద ఆయన, ఎవరికి అబ్బాయిలు లేరండి. మరి మా తమ్ముడు రీసెంట్ మ్యారేజ్ చేసుకున్నాడు, పాప పుట్టింది ఫస్ట్. తండ్రి బాబు పుడితే నేను మళ్ళీ సాక్ష్యం చెప్పుకోవాలి, నేను అడగకుండానే నాకు వరం ఇచ్చావు తండ్రి అని నేను మేనల్లుడు పుట్టాలి అని ఇస్సాకయ్య గారిని అడిగానండి. ఆయన ఒక అట్టిపండు ఇదిగో నీ మేనల్లుడని గిట్టేయడం జరిగింది అట్టిపండు. నేను ఆ బాబును కూడా తీసుకొచ్చి సాక్ష్యం చెప్పుకోవాలని ఎంతో ఆశపడుచున్నాను. దేవుడు ఆస్కల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇస్సాకయ్య గారికి ప్రత్యేకమైన వందనాలండి. నేను మీకు అందరికీ గుర్తుందో లేదో మామిడికాయల సాక్ష్యం చెప్పాను కదండి. అప్పుడు అందరూ కూడా అడుగుతున్నారు నన్ను, రెండోది అడిగారు కదా మీకు మేనల్లుడు కావాలని, అది జరిగిందా లేదా అని అందరూ అడుగుతున్నారు నన్ను. నిజంగానే దేవుని కృపచేత మరి ఎవరిని చూసినా మరి ఏమన్నా తెలుసుకుందామని ఆతృత మీద ఎవరిని అడిగినా కూడా అందరూ ఆడపిల్ల అనే చెప్పారండి. నాకు ఎంతో అవసరము మేనల్లుడు, వంశం కావాలి నా పుట్టింటికి అని నేను ఎంతగానో ప్రయాసపడ్డాను. ఆ దేవుని పాదాలు పట్టుకున్నాను. ఇస్సాకయ్య గారి మాట చేత నేను ప్రతి ఒక్కరికి చాలా బలంగా చెప్పానండి. ఖచ్చితంగా నాకు మేనల్లుడే పుడతాడు, అయ్యగారు నాకు చెప్పారు అని నేను అందరితోనూ చాలా మొండిగా వాదించేదాన్ని. అందరూ అది జరగకుండా ఉంటే బాగుండు అనుకునేవాడు కూడా చాలామంది అనుకున్నారు. అంటే దేవుని బట్టి నిజంగా దేవుని కృప చేత ఇస్సాకయ్య గారి మాట చేత నాకు మేనల్లుడు పుట్టాడండి. ఇదిగో మా నాన్నగారు మరి ఇంకా రాలేదండి, వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. ఆ బాబుని తీసుకొచ్చి మా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి నేను సాక్ష్యం చెప్దాం అనుకున్నాను. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
సెప్టెంబర్ 24 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం ఎంవైఆర్ కన్వెన్షన్ హాల్, పాత బల్బు ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 25 బుధవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 26 గురువారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 28 శనివారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. వీరు ప్రసాద్, ఎస్తేర్ రాణి రావులపాలెం నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహం జరిగి 10 సంవత్సరాలు అయింది. ముందు ఒకసారి అబార్షన్ అవడం జరిగింది. అలానే క్లీనింగ్ అది చేయించుకున్నారు లాప్రోస్కోపీతో. తర్వాత 3 సార్లు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కూడా చేయించుకోవడం జరిగిందండి. వారు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ తను గర్భఫలం పొందుకోలేదు. అప్పుడు రావులపాలెంలో జరిగే తైలాభిషేక ఆరాధనకు వీరు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి నీకు తప్పకుండా పిల్లలు పుడతారమ్మా అని ఆశీర్వదించి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా దేవుడు వారి పట్ల కృప చూపి కార్యం చేశారు. చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను వారికి బహుమానంగా దేవుడు దయచేశాడండి. వివాహం జరిగిన 10 సంవత్సరాలకి ఎన్నో ట్రీట్మెంట్స్, ఐవీఎఫ్ 3 సార్లు చేయించుకున్నారు, క్లీనింగ్ చేయించుకున్నారు, ఇంకా అబార్షన్ అది అవ్వడం జరిగింది. అయినప్పటికీ వారి ప్రయత్నం ఎంత చేసినా పిల్లలు కలగలేదు. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను వారికి దయచేశారు. ఇప్పుడు పాపకి 3 నెలల వయసు. వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం ఎంవైఆర్ కన్వెన్షన్ హాల్, పాత బల్బు ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 25 బుధవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 26 గురువారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 28 శనివారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మాది డోక్పూర్ గ్రామం, గుడ్లవెల్లరి మండలం అండి. దైవజనులు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, గర్భఫలాలు లేని వాళ్ళు ఎవరైనా మీకు కనపడితే చెప్పండి, వాళ్ళకి గర్భఫలాలు వస్తాయి అన్న రీతిగానే నేను చేసే స్కూల్లోనే ఒక బాబు 5th క్లాస్ చదువుతున్నాడు. ఆ బాబు తర్వాత వాళ్ళ అమ్మకి 11 సంవత్సరాల వరకు మళ్ళీ కాన్పు రాలేదు. ఎప్పుడైతే నాకు చెప్పాడో ఆ రోజే వాళ్ళ అమ్మగారి ఫోన్ నెంబర్ తీసుకోవడం, మాట్లాడడం, నేను పలానా ఇసాక్ పాస్టర్ గారు ప్రేయర్కి వెళ్తానని చెప్తే ప్రేరాయిలు అలానే ఫలము అయ్యగారితో ప్రార్థించింది తీసుకెళ్ళి ఇచ్చిన ఆ నెలలోనే కన్సీవ్ అయ్యిందండి. అలానే మన ప్రార్థనా శక్తిలో హైదరాబాద్లో ఐవీఎఫ్ చేయించుకున్న అమ్మాయి పిల్లలే పుట్టరని డాక్టర్ చెప్తే అట్టి రీతిగానే మరి దైవజనులు చెప్పినప్పుడు మరి అమ్మాయి గర్భం ధరించడం, పిల్లని కనడం కూడా ఆ సాక్ష్యాన్ని నేను ఎత్తుపట్టుకొని చూశాను. అట్టి రీతిగానే మా ఇంటి దగ్గర 7 years అయినప్పటికీ అమ్మాయి ఎన్నో రకాల ఐవీఎఫ్లు చేయించుకుంది. అయితే ఆ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు. దైవజనులు ఇచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోనే తోడుకోడళ్ళు 2 ఒకే నెలలో 4 కన్సీవ్ అవ్వడం జరిగిందండి. ఇదిగోండి 11 సంవత్సరాల ఆవిడ హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత ఫోన్లో సాక్ష్యం చెప్పిందండి అయ్యగారికి చూపించమని. ప్రార్థన చేసిన అయ్యగారికి వందనాలు. నాకు 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ బాబు పుట్టారు. ఇసాక అయ్యగారు ట్రై చేయడం వల్ల బాబు పుట్టారు. 11 సంవత్సరాల తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం ఎంవైఆర్ కన్వెన్షన్ హాల్, పాత బల్బు ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 25 బుధవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 26 గురువారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 28 శనివారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ఇసాకయ్య గారికి వందనాలు. మాకు పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతుందండి. సంతానం లేరు. మేము 2-3 హాస్పిటల్కి వెళ్ళామండి. వెళ్తే మెడిసిన్ వాడుకోవాలని చెప్పారండి. కానీ మేమేం ప్రాపర్గా మెడిసిన్ వాడుకోలేదు. ఏదేమైనా దేవుడి మీదే భారం వేసి మేము ఏదో ప్రైవేట్ జాబ్లు చేసుకుంటున్నామండి. ఆ డ్యూటీస్కి వెళ్ళిపోతూ ఉండి పనిలో నిమగ్నమయ్యి పట్టించుకునే వాళ్ళం కాదు. మాకు తర్వాత ఇక్కడికి వచ్చిన కొంతమందిలో చెప్పారండి, ఒంగోలులో ఇసాకయ్య గారు వస్తారు, అక్కడికి వస్తే మీకు పిల్లలు పుడతారని చెప్పారండి. చెప్పిన తర్వాత మేము ఇక్కడికి వచ్చి ఇసాకయ్య గారికి చెప్పి ప్రార్థన చేయించుకుంటే, నీకు ఎవరు కావాలమ్మా, బాబు కావాలా పాప కావాలా అని అడిగారు. సిగ్గుపడకుండా చెప్పమని చెప్పారు. నేనైతే బాబు కావాలని అడిగాను. బాబే పుట్టాడండి. బాబుని తీసిన తర్వాత 2 months బాక్స్లో పెట్టి మా చేతికి ఇచ్చారండి. బాబు ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం MYR కన్వెన్షన్ హాల్, పాత బల్బ్ ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 25 బుధవారం, కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 26 గురువారం, నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 28 శనివారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు అనిత, నా భర్త పేరు ప్రసాద్ బాబు. మాకు పెళ్ళయి 1.5 సంవత్సరం అవుతుంది. మేము పిల్లల కోసం ఎదురు చూస్తున్న సమయంలో మా తైలాభిషేకానికి వచ్చే మా ఊరు కొంతమంది మా అత్తగారికి చెప్పారు, ఇసాకయ్య గారి దగ్గరికి వెళ్తే సంతానం కలుగుతుంది అని. ఆ మాటను మేము విశ్వసించి ఇసాకయ్య గారి దగ్గరకు వచ్చాము. మా అత్తయ్య గారు తీసుకొచ్చారు. అయ్యా నాకు గర్భఫలం కావాలయ్యా అని అడిగినప్పుడు, అమ్మా నువ్వు గర్భవతిగా వస్తావు, గొప్ప సాక్ష్యం చెబుతావు, 7 వారాల తైలాభిషేకానికి రమ్మన్నారు. అలాగే 7 వారాల తైలాభిషేకానికి క్రమం తప్పకుండా వస్తున్నాను. 6వ నెలలో వచ్చినప్పుడు మళ్ళీ అడిగాను, అయ్యగారు నాకు గర్భఫలం కావాలంటే నువ్వు వచ్చే నెలలో కన్ఫామ్గా సాక్ష్యం చెబుతావమ్మా అన్నారు. అలాగే 7వ నెల అయిపోయింది. 7వ నెలలో కూడా ఇంకా నాకు కన్సీవ్ అవ్వలేదేంటా అని డౌట్తో వచ్చాను. తర్వాత ఆ రోజు సాయంత్రం ఏం చేశాను, నేను టెస్ట్ కిట్ తెప్పించుకుని చూసుకున్నప్పుడు నాకు పాజిటివ్ వచ్చింది. అయ్యగారు చెప్పిన విధంగానే నేను కన్సీవ్ అయ్యాను. అలాగే నేను 3వ నెలలో ఉన్నప్పుడు స్కానింగ్ తీయించుకుని గర్భంలో సిస్టులు ఉన్నాయి అమ్మ, బిడ్డ బ్రతకడేమో అన్నారు. మళ్ళీ గుండె భారంతో అయ్యగారి దగ్గరికి వచ్చాను. అయ్యగారు నా గర్భంలో సిస్టులు ఉన్నాయి అంటున్నారు, బిడ్డకు ప్రమాదం అంటున్నారంటే, ఏం కాదమ్మా నువ్వు వెళ్ళు, నువ్వు గొప్ప సాక్ష్యం చెప్తావన్నారు. అదే ధైర్యంతో ఉన్నాను. నవంబర్ 6వ తారీఖున నాకు ఈ బాబు అండి సుఖంగా ఉన్నాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం MYR కన్వెన్షన్ హాల్, పాత బల్బ్ ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 25 బుధవారం, కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 26 గురువారం, నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 28 శనివారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.
దేవుడికి వందనాలండి, ఇసాకయ్య గారికి వందనాలండి. ఫస్ట్ నాకు 3వ నెలలో ప్రెగ్నెన్సీ వచ్చిందండి, వచ్చిపోయిందండి. అప్పుడు నా భర్త నేను ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చామండి. వస్తే ఇద్దరు నెత్తి మీద హస్తమేసి మళ్ళీ నెలలో గర్భిణీతో పోమ్మ అన్నారండి. అలాగే గర్భిణీ వచ్చిందండి. మళ్ళీ 5వ నెలలో బ్లడ్ లేదని చెప్పేసి 6 పాయింట్లకి వెళ్ళిపోయింది అన్నారండి. మళ్ళీ ఇసాకయ్య గారి దగ్గరికి వస్తే నోట్లో తైలం పోసి మళ్ళీ ఏం కాదమ్మా వెళ్ళు అన్నారండి. అలాగే అనుకున్నట్టే నార్మల్ డెలివరీ అయిందండి. 5వ నెలండి పాప పుట్టిందండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం MYR కన్వెన్షన్ హాల్, పాత బల్బ్ ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 25 బుధవారం, కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 26 గురువారం, నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 28 శనివారం, గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.